వైఎస్ వివేక హత్య కేసులో వాళ్ళ కుటుంబ సభ్యులు కిరాతకంగా చంపారు అన్న దాన్ని ఉంచి మనం చూస్తుంటే అది కాదు నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పినటువంటి కథనాలు చూసిన తర్వాత దాంట్లో ఎలాంటి స్కెచ్ అయితే వేశారో ఎలాంటి కుట్రలు అయితే చేశారో ఇప్పుడు ఈ విషయంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం కూటమి ప్రభుత్వాన్ని ఇలాంటివి నకిలీ మద్యాన్ని చేపించి వాళ్ళ మీద వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత సమస్యాత్మకమైనటువంటి సబ్జెక్టు లిక్కర్ కేసు వైసీపీ అది ఇప్పుడు వీళ్ళు చేశారని చెప్పడం ద్వారా దాన్ని వీళ్ళు కూడా చేస్తున్నారని చెప్పడం ద్వారా దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడ్డారు అనేటువంటిది దీని ద్వారా అర్థమవుతుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరొక చాలా అంశాలు బయటికి రావచ్చు. ఎందుకంటే గులకరాయి కేసు చూసాం, వైజాగ్లో కోడికత్తి కేసు చూసాం, వైఎస్ వివేక కేసు చూసాం. ఇవన్నీ చూసినప్పుడు ప్రజలని ఎంత నమ్మించవచ్చు, ప్రజలని ఎంత దారుణంగా చీట్ చేయొచ్చు అనే దానికి ఒక చర్చ జరుగుతుంది. అయితే ఆ రోజు పట్టుకున్న రోజున జోగి రమేష్ గారు స్వయంగా ఆడకి వెళ్ళి ఒకసారి ఆ వీడియో కూడా ఉన్నట్టుంది, ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయండి. స్వయంగా ఆయనకి వెళ్ళి ఇదంతా చూడండి ఎంత అన్యాయం అని ఆయన చెబుతున్నాడు.